వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. తెలంగాణకు కేంద్రం శుభవార్త. రీజనల్ రింగ్ రోడ్డుపై కొత్త అప్డేట్ వచ్చింది. హైదరాబాద్కు కేంద్రం శుభవార్త చెప్పింది అని అనొచ్చు. త్రిపుల్ దక్షిణ భాగానికి కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు DPR పనులను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. దీంతో ఈ పనులపై కీలక అప్డేట్ వచ్చినట్లయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి, చూసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మాత్రం భారీగా శుభవార్తని ప్రకటించింది అని చెప్పేసి రియల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ప్రాజెక్టు DPR తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రికి ఒక లేఖ రాశారు. DPR తయారీ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లు తన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కేంద్రం ముందడుగు వేసినట్టు అయింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఇది కీలక పరిణామంగా మారనుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడుతోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి స్పందన రావడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో లేఖ. త్రిపుల్ దక్షిణ భాగానికి అనుమతులు మంజూరు చేయవలసిందిగా గత ఏడాది ఆగస్టులో కేంద్రానికి లేఖ రాశారు. ఈ క్రమంలో తాజాగా ఆ లేఖపై కేంద్ర మంత్రి స్పందించారు. DPR తయారీ పనులు జరుగుతున్నాయని, ఈ మేరకు DPR సిద్ధం చేసేందుకు ఒక కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నాయి. DPR సిద్ధమయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈ లేఖపై తెలంగాణ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఉత్తర భాగం ఇప్పటికే టెండర్ల దశలో ఉందని, దక్షిణ భాగం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో హర్షించదగ్గ విషయమే అని అంటున్నారు. త్రిపుల్ తెలంగాణకు గేమ్ చేంజర్గా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేసేటట్టుగా త్రిపుల్ ప్రాజెక్టును 2 ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. ఉత్తర భాగం 161.5 కిలోమీటర్లు ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడపల్లి వరకు ఉంటుంది. రూపాయలు 21,000 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించేందుకు DPR సిద్ధం చేశారు. త్వరలో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇక దక్షిణ భాగం 201 కిలోమీటర్ల మేర ఉండనుంది. అంటే తంగడపల్లి నుంచి సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ వరకు ఉంటుంది. ఉత్తర భాగం పనులతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కేంద్రానికి అనేకసార్లు రిక్వెస్టులు పంపింది. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పేసి రోడ్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ స్వరూపమే మారనుంది. హైదరాబాద్కు పెద్ద మణిహారంగా మారనుంది. అయితే అక్కడక్కడ మాత్రం రైతులు ఈ త్రిపుల్ విషయంలో ల్యాండ్స్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకు పరిహారం చెల్లించడం అని సర్కారు ఫెయిల్ అయిందని చెప్పేసి వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇది కనుక కొలిక్కి వచ్చినట్టయితే, రైతులు ఒప్పుకున్నట్టయితే కంప్లీట్గా ఈ త్రిపుల్ పనులు పూర్తయ్యేట్టుగా రియల్ ఎస్టేట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.